మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కుక్క స్త్రీల గురించి చెప్పిన 3 చేదు విషయాలు వినడానికి అసహ్యంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా ఇదే నిజం. కనుక ప్రతి స్త్రీ, ప్రతి మగవాడు ఈ విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. లేదంటే జీవితాంతం దరిద్రం అనుభవిస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ కథను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఏవేవో పనికిరాని వీడియోలు, కాలక్షేపం వీడియోలు, చెత్త వీడియోలు గంటల తరబడి చూస్తూ ఉంటాం. అవన్నీ చూసినప్పుడు లేని తొందర మన జీవితానికి ఉపయోగపడే ఇటువంటి జ్ఞానవంతమైన వీడియోలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకో వచ్చేస్తుంది. వీడియోని 10 నిమిషాలు చూడలేక అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం స్కిప్ చేసుకుంటూ చూసే అలవాటు చాలామందికి ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పురాణ సంబంధమైన కథలను, ధర్మానికి సంబంధించిన విషయాలను అలా ముక్కలు ముక్కలుగా స్కిప్ చేసుకుంటూ చూస్తే అస్సలు విషయం మీకు అర్థం కాదు. కథలో ఉండే అసలైన సారాంశం మిస్ అయిపోతారు. మిడిమిడి జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. అందుకే మా మనవి ఏమిటంటే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే ఈ కథలోని పూర్తి భావం మీకు అర్థమవుతుంది, మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. తద్వారా వాళ్ళు కూడా ఈ మంచి విషయాలు తెలుసుకుంటారు. ఇక ఈ కథ విన్న తర్వాత లేదా వినడానికి ముందే మీ భక్తిని చాటుకుంటూ కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. పూర్వం యమలోకంలో యమధర్మరాజు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు జీవుల పాపపుణ్యాల చిట్టాలను రాసుకుంటూ నిమగ్నమై ఉన్నాడు. యమధర్మరాజుకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. భూమి మీద మనుషులు ఎందుకు ఇంత కష్టపడుతూ ఉన్నారు? దేవుడు వారికి కావలసినవన్నీ ఇచ్చాడు కదా, అయినా సరే ఎందుకు దరిద్రాన్ని వాళ్ళంతట వారే కోరి తెచ్చుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉండేవారు. యమధర్మరాజుకు అత్యంత నమ్మకస్తుడైన ఒక దూత ఉండేవాడు. అది మనిషి రూపంలో కాదు, ఒక శునకం రూపంలో ఉండేది. ఈ కుక్క యమధర్మరాజుకు చాలా ప్రీతిపాత్రమైనది. అది ఎప్పుడూ యమధర్మరాజు పాదాల చెంతనే ఉంటూ ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒకరోజు యమధర్మరాజు ఆ కుక్కను పిలిచి, ఓ శునకమా, నీవు నాకు అత్యంత నమ్మకమైన సేవకుడివి. నాకు భూలోకంలో జరుగుతున్న కొన్ని వింత పోకడల గురించి తెలుసుకోవాలని ఉంది. ముఖ్యంగా మనుషులు, అందులోనూ గృహిణులు తమకు తెలియకుండానే చేస్తున్న కొన్ని తప్పుల వల్ల వారి కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో, ఆ దరిద్రం ఎలా తాండవిస్తుందో నాకు స్వయంగా చూసి నివేదిక ఇవ్వాలి. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళు. అక్కడ ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని, ముఖ్యంగా స్త్రీల ప్రవర్తనను క్షుణ్ణంగా గమనించు. ఏ ఇల్లు సుఖశాంతులతో ఉంది, ఏ ఇల్లు దరిద్రంతో కొట్టుమిట్టాడుతోంది, ఆ దరిద్రానికి అసలు కారణం ఏమిటి అనేది తెలుసుకుని రా అని ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు ఆజ్ఞ మేరకు ఆయన వాహనమైన ఆ శునకం భూలోకానికి బయలుదేరింది. ఆ కుక్క భూమి మీద అనేక ప్రదేశాలు తిరుగుతూ మనుషుల కష్టసుఖాలను, వారి ప్రవర్తనను గమనిస్తూ ఒక ఊరి చివరికి చేరుకుంది. అక్కడ ఒక పెంకుటిల్లు ఉంది. ఆ ఇంటి పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది అక్కడ దరిద్రం తాండవిస్తుందని. ఆ ఇంటి యజమాని పేరు ధర్మయ్య. పేరుకు తగ్గట్టే అతడు చాలా ధర్మాత్ముడు, నీతి నిజాయితీలతో బ్రతికేవాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడు. కానీ ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగిలేది కాదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక ఆపద రూపంలోనూ, అనారోగ్యం రూపంలోనూ ఖర్చు అయిపోతూ ఉండేది. ధర్మయ్యకు లక్ష్మీదేవి అంటే అమితమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దొరికిన కొన్ని పూలతో అమ్మవారి పటం ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ పూజ చేసేవాడు. తల్లి మహాలక్ష్మి, నేను ఏ పాపం చేశానని నాకు ఈ దరిద్రం? నేను కష్టపడటంలో లోపం లేదు, నీతిగా బ్రతకటంలో లోపం లేదు. అయినా నా ఇంట్లోకి రావడానికి నీకు మనసు రావటం లేదా తల్లి? ఎన్నాళ్ళు నేను ఈ పేదరికంలో మగ్గిపోవాలి? నా భార్యకు మంచి చీర కూడా కొనలేకపోతున్నాను, పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. నా ఇంటి వైపు ఒక్కసారి కన్నెత్తి చూడు తల్లి అని బోరున ఏడ్చేశాడు. అతని భక్తిని, ఆవేదనను ఆ కుక్క దూరం నుండి గమనిస్తూనే ఉంది. ధర్మయ్య భార్య కూడా చెడ్డది కాదు, అమాయకురాలు. ఆమెకు భర్త అంటే గౌరవం ఉంది, కుటుంబం అంటే ప్రేమ ఉంది.
ఉదయాన్నే లేస్తుంది, ఇంటి పనులన్నీ చకచకా చేసుకుపోతుంది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె కొన్ని పనులు చేస్తుంది. ఆ కుక్క ఆమెను నిశితంగా గమనించింది. ఆమె నిద్రలేచిన వెంటనే తన పొడవైన జుట్టును విరబూసుకుని అది గాలికి ఎగురుతూ ఉంటే అలాగే ఇల్లంతా తిరుగుతూ పనులు చేస్తోంది. వంటగదిలో, హాల్లో, పెరట్లో ఎక్కడికి వెళ్ళినా ఆ జుట్టు ఆమె వెనుక ఒక నల్లని మేఘంలా ఎగురుతూనే ఉంది. ఆమెకు అది ఒక అలవాటుగా మారిపోయింది. ఇక పనులన్నీ అయ్యాక లేదా కాస్త విరామం దొరికితే చాలు ఆమె నేరుగా వచ్చి ఇంటి సింహద్వారమైన గడప మీద కూర్చుంటుంది. అక్కడ కూర్చుని కూరగాయలు కోయటం, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పటం, లేదా అలా శూన్యంలోనికి చూస్తూ గడపనే ఆసనంగా చేసుకుని కూర్చోవటం ఆమె దినచర్యలో భాగం. సాయంత్రం అవుతూ ఉందంటే చాలు ఆ ఇల్లు యుద్ధరంగాన్ని తలపిస్తుంది. భర్త ధర్మయ్య అలసిపోయి ఇంటికి రాగానే ఆమెకు ఎక్కడలేని చిరాకు వస్తుంది. సరిగ్గా దీపం పెట్టే వేళ ఆమె తన కష్టాలను తలుచుకుని లేనిపోని విషయాలకు భర్తతో గొడవ పడుతుంది. లేదా మన తలరాత ఇంతే, మనకెప్పుడు ఈ కష్టాలే అంటూ గొంతు బాదుకొని ఏడవటం మొదలు పెడుతుంది. రోజు సాయంత్రం ఆ ఇంట్లో ఈ ఏడుపుల గోల సర్వసాధారణం అయిపోయింది. ధర్మయ్య ఎంత చెప్పినా ఆమె తీరు మారేది కాదు. ఒకరోజు రాత్రి ధర్మయ్య పూజ ముగించుకొని కన్నీళ్లతో అలాగే నిద్రపోయాడు. ఆ రాత్రి అతని కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ధర్మయ్య ఆనందానికి అవధులు లేవు. అమ్మా, వచ్చావా తల్లి, నా మొర ఆలకించావా అని ఆమె పాదాలపై పడ్డాడు. అప్పుడు లక్ష్మీదేవి శాంత స్వరంతో, ధర్మయ్య, నీ భక్తి గొప్పది, నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని నాకు ఉంది. నేను రోజూ నీ ఇంటికి రావాలని ఆ గడప వరకు వస్తున్నాను, కానీ లోపలికి రాలేక వెనక్కి వెళ్ళిపోతున్నాను అంది. ధర్మయ్య ఆశ్చర్యపోయి, అదేంటి తల్లి, నా ఇల్లు చిన్నదని అసహ్యించుకుంటున్నావా, లేక నేను పేదవాడినని రావటం లేదా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, కాదు ధర్మయ్య, ఇల్లు చిన్నదా పెద్దదా అని నేను చూడను. ఇల్లు శుభ్రంగా పవిత్రంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తాను. నీ భార్యకు తెలియకుండానే ఆమె కొన్ని పొరపాట్లు చేస్తుంది. ఆమె ప్రవర్తన వల్ల నీ ఇంటి గడప దగ్గర ఒక అదృశ్యమైన అడ్డుగోడ ఏర్పడింది. ఆమె ఆ 3 పనులు మానుకుంటే తప్ప నేను నీ ఇంట్లో అడుగు పెట్టలేను అని చెప్పి మాయమైపోయింది. ఉలిక్కిపడి లేచిన ధర్మయ్యకు కల మొత్తం గుర్తుకు వచ్చింది. తెల్లవారగానే భార్య దగ్గరకు వెళ్ళాడు. ఏమే, రాత్ర అమ్మవారు నా కలలోనికి వచ్చారు. మన దరిద్రానికి కారణం నువ్వేనంట. నువ్వు చేస్తున్న ఆ 3 పనుల వల్లే మన ఇంటికి లక్ష్మి రావట్లేదంట. ఇప్పటికైనా ఆ పద్ధతులు మార్చుకో అని బ్రతిమిలాడాడు. కానీ అతని భార్య అమాయకత్వం, మొండితనం కలగలిసి, నేనేం తప్పు చేస్తున్నాను, నా జుట్టు ఆరబెట్టుకోవడానికి విరబోసుకుంటున్నాను, గాలి వస్తుందని గడప మీద కూర్చుంటున్నాను, కష్టాలు తట్టుకోలేక సాయంత్రం ఏడుస్తున్నాను, ఇందులో తప్పేముంది, నా అలవాట్లు నేను మార్చుకోలేను, అయినా దేవుడు మనకు రాసిపెట్టి ఉంటే అవే వస్తాయి, నా వల్ల కాకపోతే ఎలా అని ఎదురు తిరిగింది. ధర్మయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్ళు సహనంతో ఉన్నాడు. కానీ సాక్షాత్తు దేవతే చెప్పిన భార్య వెనకపోయేసరికి నిశ్చయించుకున్నాడు. చూడు, ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నావు, భరించాను. కానీ మన ఇంటి నాశనానికి కారణం అవుతున్నా కూడా నువ్వు మారనంటే నేను సహించను. ఈ 3 అలవాట్లను నువ్వు ఈరోజే మానేయాలి. లేదంటే ఈ దరిద్రంలో నేను బ్రతకలేను. నిన్ను ఈ ఇంటిని వదిలివేసి నేను సన్యాసిగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నీ కర్మ, నీ ఇష్టం అని కఠినంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. భర్త మాటలోని ఆవేదన, కోపం చూసి ఆమె భయపడింది. భర్త నిజంగానే వదిలేసి వెళ్ళిపోతే తన గతి ఏంటని ఆలోచించింది. భయం వల్లనైనా సరే మారాలని నిర్ణయించుకుంది. వెంటనే జుట్టును చక్కగా ముడివేసుకుంది. గడప దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుని పసుపు రాసి ఇకపై దాని మీద కూర్చోకూడదని నిర్ణయించుకుంది. ఆ సాయంత్రం భర్త ఇంటికి రాగానే గొడవ పడకుండా చిరునవ్వుతో ఎదురెళ్ళి కాళ్లకు నీళ్ళిచ్చింది. ఏడుపు మానేసి చక్కగా దీపం వెలిగించి దేవుడి స్తోత్రం చదివింది. ఆమెలో వచ్చిన ఈ మార్పు చూసి ధర్మయ్య సంతోషించాడు. ఆశ్చర్యమేమిటంటే ఆమె మారిన కొన్ని రోజులలోనే ధర్మయ్యకు ఊహించిన ధనలాభం కలిగింది. అతని పనులన్నీ విజయవంతమయ్యాయి. అప్పులన్నీ తీరిపోయాయి. ఆ ఇంట్లో నవ్వులు పూశాయి. ఇదంతా గమనించిన ఆ కుక్క ధర్మయ్య కుటుంబం సుఖపడటం చూసి సంతోషించి తిరిగి యమలోకానికి ప్రయాణమైంది.
యమలోకంలో సింహాసనం మీద ఉన్న యమధర్మరాజు ముందు ఆ కుక్క ప్రత్యక్షమైంది. ప్రభు, నేను భూలోకంలో ధర్మయ్య అనే ఒక భక్తుడి ఇంటిని చూశాను, అక్కడ జరిగిందంతా గమనించాను అని చెప్పింది. యమధర్మరాజు ఆసక్తిగా, ఓహో, మరి ఆ ఇంట్లో దరిద్రం ఎందుకు ఉంది? తర్వాత ఎలా పోయింది? అసలు ఆ స్త్రీ చేసిన తప్పులు ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క ఇలా వివరించడం మొదలుపెట్టింది. మహాప్రభు, ఆ ఇంట్లోని స్త్రీ చేస్తున్న పనులను చూస్తూ ఉంటే నాకే అసహ్యం వేసింది. కానీ అవి పచ్చి నిజాలు. మనుషులు తాము చేసే చిన్న చిన్న పొరపాట్లు తమ జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ ఇల్లాలు చేస్తున్న ఆ 3 పనులు ఆ ఇంటిని నరకప్రాయం చేస్తున్నాయి. ఆమె చేస్తున్న మొదటి తప్పు జుట్టు విరబూసుకుని తిరగటం. ప్రభు, స్త్రీ జుట్టులో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకే పెద్దలు జుట్టును ఎప్పుడూ బంధించి ఉంచాలని, అంటే ముడి లేదా జడ వేసుకోవాలని చెప్తారు. కానీ ఆవిడ ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు జుట్టు విరబూసుకునే తిరిగేది. శాస్త్రం ప్రకారం అలా జుట్టు విరబూసుకున్న స్త్రీని చూసి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రదేవత అమితంగా ఆకర్షితురాలవుతుంది. జుట్టు విరబూసుకోవటం అనేది అమంగళానికి, శోకానికి పెద్ద సంకేతం. సాధారణంగా మన ధర్మం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే స్త్రీలు ఆ విధంగా జుట్టు విరబోసుకుంటారు. మరి నిత్య సుమంగలిగా ఉండాల్సిన ఆ ఇల్లాలు అలా పిశాచంలా జుట్టు విరబూసుకుని వంట చేయటం, ఆ విరబూసుకున్న జుట్టుతోనే అందరికీ వడ్డించటం వల్ల ఆ వెంట్రుకల ద్వారా ప్రతికూల శక్తులు ఆహారంలోనికి ప్రవేశిస్తాయి. ఆ ఆహారం తిన్న భర్తకు, పిల్లలకు బుద్ధి మందగిస్తుంది. వారిలో కోపం పెరుగుతుంది. క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ అలంకార ప్రియ. చక్కగా తల దువ్వుకుని, జుట్టు ముడివేసుకుని, ముత్తైదువులా పువ్వులు పెట్టుకున్న స్త్రీని చూడగానే మహాలక్ష్మి ఆ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఈమె జుట్టు విరబూసుకోవటం వల్లనే ఇన్నాళ్ళు లక్ష్మీదేవి ఆ ఇంటి వాకిలి దాటి లోపలికి రాలేకపోయింది. ఇక రెండో తప్పు గురించి చెప్పాలంటే అది మరింత దారుణం ప్రభు. ఆమె ఎప్పుడూ గడప మీద కూర్చుని పనులు చేసేది. నిజానికి గడప అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టినది కాదు. అది ఇంటికి మరియు బయట ప్రపంచానికి మధ్య ఉండే ఒక పవిత్రమైన వారధి. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, వాస్తుపురుషుడు నివసించే ప్రధాన ప్రదేశం. ఆ ఇల్లాలు ఆ పవిత్రమైన గడపనే ఒక కుర్చీలా కూర్చుని దాని మీద గంటల కొద్దీ కూర్చునేది. శాస్త్రాల ప్రకారం గడపను తొక్కినా, గడప మీద కూర్చున్నా ఆ ఇంటి యజమాని వెన్ను విరిగిపోతుంది. అంటే దాని అర్థం ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోతాడు అని. గడప మీద కూర్చుంటే ఇంట్లోకి రావలసిన ప్రాణశక్తి లేదా పాజిటివ్ ఎనర్జీ ఆగిపోతుంది. గాలి, వెలుతురుతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా గడప దాటకుండా బయటే ఉండిపోతుంది. పైగా ఆమె ఆ గడప మీద కూర్చొని తల దువ్వుకోవటం, అక్కడే కూర్చొని గోళ్ళు తీసుకోవటం వంటి పరమ దరిద్రపు పనులు చేసేది. ఇది మహాపాపం. గడపను ప్రతిరోజు పసుపు కుంకుమలతో పూజించి నమస్కరించాలి తప్ప దాని మీద కూర్చొని అగౌరవపరచకూడదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గడప మీద కూర్చోవటం మానేసి దాన్ని గౌరవిస్తుందో అప్పుడే ఆ ఇంటికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. చివరిగా మూడవ తప్పు, ఇది అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది ప్రభు. అదేమిటంటే సాయంత్రం వేళ గొడవలు పడటం మరియు ఏడవటం. సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే సమయం. ఆ సమయంలో ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయి. అసురి శక్తులు లేదా దుష్ట శక్తులు మేల్కొనే సమయం అది. అటువంటి పవిత్రమైన సమయంలో ఇంట్లో దీపం వెలిగించి ధూపం వేసి దైవనామ స్మరణ చేస్తే ఆ దుష్టశక్తులు పారిపోతాయి. కానీ ఆ ఇల్లాలు సరిగ్గా ఆ సమయంలోనే తన భర్తతో, ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకునేది. భర్త అలసిపోయి ఇంటికి రాగానే కష్టాలు చెప్పుకుంటూ ఏడ్చేది. సంధ్యా సమయంలో కార్చే కన్నీళ్లు, ఆ సమయంలో వినిపించే ఆర్తనాదాలు దరిద్రాన్ని నేరుగా ఆహ్వానిస్తాయి. ఆ సమయంలో ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏడుస్తుందో ఆ ఇంటిని విడిచిపెట్టి లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. సంధ్యా సమయంలో నిద్రపోవటం, ఆహారం తీసుకోవటం, ఏడవటం, గొడవ పడటం, ఈ 4 పనులు చేసేవారి ఇంట్లో కుబేరుడి సంపాదన ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా నిలవదు. ఆ ఇల్లు ఎప్పుడూ అప్పుల బాధలతో, అశాంతితో ఉంటుంది. ఆ కుటుంబంలోని ధర్మయ్య భార్య ఈ 3వ తప్పును కూడా గుర్తించి సాయంత్రం వేళ ఏడవటం మానేసి ప్రశాంతంగా దీపం పెట్టడం మొదలుపెట్టిన రోజు నుండే ఆ ఇంటి రాత మారిపోయింది. ప్రభు, ఈ 3 విషయాలు ప్రతి మగాడు గమనించాలి. తన ఇంట్లోని స్త్రీలు ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
వినడానికి ఇవి చిన్నవిగా అసహ్యంగా అనిపించవచ్చు, కానీ ఒక కుటుంబం నాశనం కావడానికి ఈ 3 అలవాట్లు చాలు. స్త్రీలు తమ జుట్టును చక్కగా ముడివేసుకోవాలి, గడపను గౌరవించాలి, సాయంత్రం వేళ ఇంట్లో ప్రశాంతతను నెలకొల్పాలి. అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి అని ఆ కుక్క వివరించింది. యమధర్మరాజు ఆ కుక్క చెప్పిన మాటలను ఎంతో శ్రద్ధగా గంభీర ముద్రతో విన్నాడు. ఆ కుక్క వివరించిన 3 విషయాలు విన్న తర్వాత యముని ముఖంలో ఒక వింతైన ఆలోచన మెరిసింది. ఆయన తన సింహాసనంపై కొంచెం ముందుకు వంగి ఆ కుక్క వైపు చూస్తూ ఇలా అన్నాడు: ఓ దూత, నువ్వు చెప్పినవి కేవలం ఆ ఒక్క ఇంటి విషయాలే కాదు, ఈ కలియుగంలో చాలా ఇళ్లలో జరుగుతున్న యథార్థాలు. స్త్రీని మేము శక్తి స్వరూపిణిగా, లక్ష్మిగా భూలోకానికి పంపాము. కానీ ఆమె తన గొప్పతనాన్ని మర్చిపోయి ఇలాంటి దరిద్రపు అలవాట్లకు లోనవ్వటం వల్ల ఆ కుటుంబాలే కాదు, మొత్తం సమాజమే పతనమైపోతుంది. నువ్వు చెప్పిన ఆ 3 విషయాలతో పాటు నేను కూడా స్త్రీల గురించి, వారు చేసే మరికొన్ని పొరపాట్ల గురించి చెప్తాను విను. ఒక ఇల్లు నందనవనం కావాలన్నా, నరక కూపం కావాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు జుట్టు విరబూసుకోవటం అనేది కేవలం భౌతికమైన విషయం కాదు, అది ఆమె మానసిక అశాంతికి మరియు క్రమశిక్షణ రాహిత్యానికి నిదర్శనం. ఏ స్త్రీ అయితే తన శరీరాన్ని, తన ఆహార్యాన్ని పద్ధతిగా ఉంచుకోదో ఆమె మనసు కూడా అదుపులో ఉండదు. అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఆలోచనలు ఎప్పుడూ ప్రతికూలంగానే ఉంటాయి. ఇక గడప మీద కూర్చోవటం గురించి చెప్పావు. అది సాక్షాత్తు లక్ష్మీదేవిని గుమ్మం బయటే నిలబెట్టి అవమానించటమే. గడప అనేది ఒక ఇంటి గౌరవానికి చిహ్నం. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన స్త్రీయే దానిపై కూర్చొని అగౌరవపరిస్తే ఆ ఇంటి మర్యాద బజారున పడుతుంది. ఇక సాయంత్రం వేళ ఏడవటం అనేది ఎంతటి ఘోరమైన తప్పో తెలుసా? సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే ఆ సంధికాలంలో దేవతలు భూలోక సంచారం చేస్తూ తదాస్తు అని దీవిస్తారంట. ఆ సమయంలో ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే గొడవ పడతారో వారి జీవితం అలాగే ఏడుపులతో నిండిపోవాలని దేవతలు దీవిస్తారు. అందుకే ఆ సమయంలో కన్నీరు కార్చటం అంటే తన దరిద్రాన్ని తానే రాసుకున్నట్లు. ఇవే కాకుండా నేను గమనించిన మరికొన్ని చేదు నిజాలు ఉన్నాయి. ఒక స్త్రీ తన ఇంట్లో అన్నం వడ్డించేటప్పుడు చిరాకు పడుతూ, విసుక్కుంటూ వడ్డిస్తే ఆ అన్నం విషయంతో సమానమవుతుంది. వడ్డించే స్త్రీ ముఖంలో చిరునవ్వు లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పురుషుల ఆయుష్ క్షీణిస్తుంది. అలాగే స్త్రీలు తమ నోటి దురుసుతనం వల్ల కూడా ఇళ్లను నాశనం చేసుకుంటున్నారు. ఏ ఇంట్లో అయితే స్త్రీ మాట కఠినంగా ఉంటుందో, ఎక్కడైతే భర్తను, పెద్దలను కించపరుస్తూ మాట్లాడుతుందో అక్కడ సరస్వతీదేవి కూడా ఉండదు. స్త్రీ వాక్కు అమృతంలా ఉండాలి. కానీ నేటి కాలంలో అది అగ్నిలా మారి ఇళ్లను తగులబెడుతోంది. పురుషుడు ఎంత సంపాదించినా ఆ డబ్బును పొదుపు చేసి ఇంటిని చక్కదిద్దే బాధ్యత స్త్రీదే. కానీ స్త్రీ ఎప్పుడైతే విలాసాలకు అలవాటు పడి ధర్మాన్ని మర్చిపోతుందో అప్పుడు ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ముఖ్యంగా స్త్రీలు సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవటం అనేది దరిద్రానికి అతిపెద్ద కారణం. సూర్యుడు వచ్చిన తర్వాత కూడా మంచం మీద పడుకుని ఉండే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మి ఎప్పటికీ రాదు. అది ఆ ఇల్లాలు చేసే 4వ తప్పుగా మనం పరిగణించవచ్చు. అలాగే స్త్రీ తన ఇంటి గుట్టును బయట పెట్టకూడదు. ఎప్పుడైతే ఒక స్త్రీ తన ఇంటి సమస్యలను, భర్త బలహీనతలను వీధిలో ఉన్న వారితో చర్చిస్తుందో అప్పుడే ఆ ఇంటి పతనం మొదలవుతుంది. ఆ కుక్క చెప్పినట్టు ధర్మయ్య భార్య ఈ విషయాలన్నీ గ్రహించి ఉండవచ్చు. ఆమె జుట్టు ముడివేసుకోవటం, గడపను గౌరవించటం, సాయంత్రం దీపం పెట్టడం మొదలుపెట్టినప్పుడు ఆ ఇంట్లో మార్పు రావటం సహజం. ఎందుకంటే స్త్రీ మారితేనే సంస్కృతి మారుతుంది. నువ్వు చూసిన ఆ ఇంట్లో స్త్రీ కేవలం 3 తప్పులే చేసి ఉండవచ్చు, కానీ లోకంలో స్త్రీలు చేసే ఇలాంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. అతిగా నిద్రపోవటం, స్నానం చేయకుండా వంటగదిలోనికి వెళ్ళటం, ఎప్పుడూ ఇతరుల మీద అసూయ పడటం, ఇవన్నీ కూడా దరిద్రాన్ని మోసుకొచ్చేవే. ప్రతి పురుషుడు తన భార్యకు లేదా ఇంట్లోని స్త్రీలకు ఈ విషయాలను సున్నితంగా వివరించాలి. ఇది వారిని తక్కువ చేయటం కాదు, ఇంటిని రక్షించుకోవటం. ఏ ఇల్లాలి పాదాలు శుభ్రంగా ఉంటాయో, ఏ ఇల్లాలు ముఖంలో ప్రశాంతత ఉంటుందో, ఏ ఇల్లాలి మాటలో మృదుత్వం ఉంటుందో ఆ ఇల్లు వైకుంఠంలా మారుతుంది. నువ్వు చెప్పిన విషయాలు వినడానికి చేదుగా ఉన్నా అవి ప్రతి కుటుంబానికి రక్షణ కవచాలు లాంటివి. యమధర్మరాజుగా నేను చెప్పేది ఒక్కటే, కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది.
ఆ పాదాన్ని నిలబెట్టాల్సింది స్త్రీయే. ఆమె దారి తప్పితే యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య పెరుగుతుంది తప్ప భూమి మీద సుఖం ఉండదు. ఈ చేదు నిజాలను ఏ మగాడైతే గ్రహించి తన ఇంటిని సరిదిద్దుకుంటాడో అతనికి నా పాశంతో పని ఉండదు, అతను సుఖంగా 100 ఏళ్ళు జీవిస్తాడు అని యమధర్మరాజు తన దూతతో విడమర్చి చెప్పాడు. ఆ కుక్క యమధర్మరాజు జ్ఞానోదయాన్ని పొంది సంతృప్తితో తల ఊపి మళ్ళీ భూలోకంలో ధర్మాన్ని గమనించడానికి బయలుదేరింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆచారాలు అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే కావు, అవి మన జీవితాన్ని సుఖమయం చేసే మార్గదర్శకాలు. స్త్రీ గౌరవప్రదంగా పద్ధతిగా ఉన్నప్పుడే ఆ ఇంటికి ఆ వంశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.